ఇది ఏంటో తెలుసా, హిమాలయన్ గ్రీన్ టీ. దీని స్మెల్ అయితే అసలు నేనైతే ఇప్పటి వరకు ఏ గ్రీన్ టీలో కూడా చూడలేదు, అంత మంచి స్మెల్ ఉంది ఇదైతే. ఇప్పుడు దీంతో అయితే గ్రీన్ టీ పెట్టుకుంటానా. ఓకే, హిమాలయాలు అయితే ఎన్నో ఔషధ మొక్కలకు పుట్టినీళ్ళు అంటారు కదా, నేను అక్కడ నుండేలే తెచ్చుకున్నా ఈ గ్రీన్ టీ పౌడర్ అయితే. ఇది పౌడర్ కాదు, అన్ని డైరెక్ట్ ఆకులు కొమ్మలు ఎండబెట్టిన పొడి. కానీ ఇది మరుగుతుంటేనైతే వాసన అయితే ఎంత మంచిగా వస్తుందంటే నిజంగా అసలు దీన్ని చెప్పలేము, అంత మంచి వాసన వస్తుంది. నేను కూడా ఈ రోజే ఫస్ట్ అయితే ఈ గ్రీన్ టీ అయితే పెట్టుకుంటానా. మా చెందొచ్చిండు తాగుదామన్న తర్వాత ఇద్దరి కోసం అయితే ఈ గ్రీన్ టీ పెట్టిన. చూడాలి టేస్ట్ అయితే ఎట్లుంటుందో. వాసన ఎంత మంచిగా వస్తుందిరా, సూపర్ స్మెల్ వస్తుంది. హిమాలయాలో పోకుండా కూడా హిమాలయాలో గ్రీన్ టీ తాగిస్తాను అక్క. అది నీ అదృష్టం రా బాబు. మై ప్లెజర్. ఇది చూడరా, ఉడికిపోయిన తర్వాత ఆకులు ఇవన్నీ అయితే ఎట్లా అయిపోయినాయి, అన్ని ఆకులో ఉంది కదా. అవును, మా చెందుకైతే నిమ్మకాయ అద్దట, నేను మాత్రం నిమ్మకాయ వండుకుంటాను. ఏ గ్రీన్ టీలోనైనా నిమ్మకాయ వండుకోవడం నాకైతే అలవాటు, ఇష్టం కూడా. కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, బాగా డిఫరెంట్ ఉంది. ఎట్లుందిరా ఇది? ఇది తగ్గలాగితే లేదు, అంత ఏదో ఆయుర్వేదిక ఆకులు అన్ని మసలు పెట్టినట్టుంది, ఏదో అమృతాంజన్ జెండు బాంబులల్లా వాసన వచ్చినట్టు. ఇది ఏదో దానికి సంబంధించిన ఆకులను పచ్చాకులను ఎండాకులను పచ్చాకులను ఏదో పెట్టుకున్నట్టున్నది, ఏదో డిఫరెంట్ అన్ని. అసలు ఇలాంటి స్మెల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఏదేమైనా ఆరోగ్యానికి మంచిది కదా, కానీ ఓకే బాగానే ఉంది, తాగొచ్చు.